తెల్ల జుట్టు నల్లగా మారి జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ విధంగా చేయండి. ముందుగా ఈ విధంగా అల్లం తీసుకొని తురిమేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య తెల్ల జుట్టు అండి. ఈ విధంగా ట్రై చేయండి. తెల్ల జుట్టు నల్లగా మారడమే కాదండి, జుట్టు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి. ఈ విధంగా అల్లంని తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఐరన్ కళాయి తీసుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి కొద్దిగానే వాటర్ తీసుకోవాలండి. సో ఈ విధంగా చిన్న గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగంత ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోవాలండి. బ్రూ కాఫీ కానీ, నెస్కేఫ్ సన్‌రైజ్ కానీ, కాంటినెంటల్ కానీ మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. నేను 2 ప్యాకెట్స్ వరకు తీసుకున్నా. కాఫీ పొడి తెల్ల జుట్టుని సాధారణంగా నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుందండి. కాఫీ పొడి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ స్పూన్ల లెక్కన చెప్పాలి అంటే 2 స్పూన్ల వరకు తీసుకోండి కాఫీ పొడి. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇందులోకి కొద్దిగాని లవంగాలు కూడా తీసుకోవాలి. ఇందులోకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి కరక్కాయల పొడి అండి. సో ఎలా ఉంటుందనేది నేను చూపిస్తా చూడండి. ఈ విధంగా ఉంటుంది. కరక్కాయల పొడి మనకు ఆన్లైన్లలో అందుబాటుగా ఉంటుంది, ఆయుర్వేదిక్ షాపుల్లో ఉంటుందండి. సో తెల్ల జుట్టుని సహజంగా నల్లగా మార్చడానికి కరక్కాయల పొడి అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే ముందుగా మనం తురిమి పెట్టుకున్నటువంటి అల్లంని ఇందులోకి యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. ఇక ఇందులోకి గోరింటాకు పొడి తీసుకుంటున్నానండి. మనం బయట తెచ్చినటువంటి హెన్నా పొడి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే రెడీ చేసుకున్నటువంటి గోరింటాకు పొడి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అండి. సో పచ్చి గోరింటాకు మన దగ్గర ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇంట్లోనే ఒక న్యూస్ పేపర్ పైన పతలాగా స్ప్రెడ్ చేసామంటే 2 to 3 డేస్లో డ్రై అవుతుంది. తర్వాత మిక్సీ పట్టేసుకొని ఒక 2 సార్లు జల్లెడ పట్టేసామంటే మెత్తని పొడి అనేది రెడీ అవుతుందండి. ఈ గోరింటాకు పొడి ఎన్ని సంవత్సరాలైనా అస్సలు పాడవదు. ఇక ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ని క్లోజ్ చేసి ఓవర్ నైట్ అలాగే పక్కన పెట్టేసేయండి. సో ఈ విధంగా పూర్తిగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. నైట్ ఈ విధంగా రెడీ చేసుకున్నామంటే ఉదయాన్నే మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. హెయిర్కి అప్లై చేసే ముందుగా ఇందులోకి కొద్దిగంత పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు వద్దు అనుకున్నట్లయితే ఎగ్ వైట్ యాడ్ చేసుకోండి. ఎగ్లో ఉన్నటువంటి ఎల్లో యాడ్ చేసుకోకుండా ఓన్లీ వైట్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఎల్లో యాడ్ చేసుకున్నామంటే నీసు వాసన వస్తుంది కాబట్టి ఓన్లీ వైట్ తీసుకోండి. ఓన్లీ వైట్ మనం యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అసలు స్మెల్ రాదు. ఎగ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. మన హెయిర్కి ప్రోటీన్ చాలా అవసరం. మన బాడీకి ఎంత అవసరమో మన హెయిర్కి కూడా ప్రోటీన్ అంతే అవసరం అండి. సో ఒకవేళ మీకు ఎగ్ వైట్ నచ్చకపోతే కర్డ్ అయినా తీసుకోవచ్చు. అదేనండి, పెరుగు అయినా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవాలి. హెయిర్కి ఆయిల్ లేకుండా అప్లై చేసుకోండి. డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 4 గంటలైనా ఉంచాలండి. తర్వాత నార్మల్ వాటర్ తోటి హెడ్ బాత్ చేసేయండి. మరుసటి రోజు ఆయిల్ అప్లై చేసుకొని తల స్నానం చేసేయచ్చండి షాంపూ తోటి. ఇది అప్లై చేసిన రోజు మాత్రం నార్మల్ వాటర్ తోటి హెడ్ బాత్ చేసేయండి. మరుసటి రోజు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇక నార్మల్గా షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయచ్చు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.